ఇద్దరేసి మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఒకప్పుడు నలుగురు అమ్మాయిలు అమ్మాయిలు నలుగురిని మెయింటెనెన్స్ చేస్తున్నారు. 40 దాటిన ఆడవాళ్ళు ఇద్దరిని మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇద్దరైతేనే సరిపోతారు, ఒకళ్ళైతే సరిపోరు ఇప్పుడు ప్రస్తుతానికి. పొద్దున్న నుంచి సాయంత్రం పెట్టేవాళ్ళు, చేసేవాళ్ళు, తిప్పేవాళ్ళు మొత్తం డమ్మీ వాళ్ళే. 8 ఉంటాడు, 9 o'clock దాటిన తర్వాత వాడు హీరో. లవర్ తో కలిసి కొత్త భర్తని కళ్ళలో కారం కొట్టి తీసుకుని వచ్చి మరి చంపేశారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏళ్ళంటే మరి ఆ వయసులో బాయ్స్ కావాల్సి వచ్చాడు. వయసులో చక్కగా పిల్లలు అయిపోయి హ్యాపీగా పక్కన పెట్టుకుని లైఫ్ లీడ్ చేసుకోగా ఈ వయసులో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే కలిసి వాళ్ళకి ఆడవాళ్ళు యొక్క దారుణాన్ని వదులుతున్నారని కూడా సమాజానికి కొన్ని మెసేజ్లు ఎలా వేస్తున్నారంటే ఈ మధ్య మహిళలు సగం వయసు అయిపోయింది. 50 ఏళ్ళంటే ఆమె చిన్న చిన్నది కూడా కాదు. సగం వయసు అయిపోయిన తర్వాత కొత్తగా బాయ్ ఫ్రెండ్ తో పాటు కలిసి హస్బెండ్ ఉంటుందంటే ఆడవాళ్ళు అంటే వీళ్ళు సూపర్ ఒక ట్రెండ్ అనుకోవచ్చే మొదల అదంటే ఎప్పుడు అయిపోయింది. ఆయన అంటే ఇప్పుడు దగ్గర 50 ఏళ్ళు అంటే 30-35 ఏళ్ళకి ఉండొచ్చు పెళ్ళి. చిన్న పిల్లలు అంత పెద్దోళ్ళు అవుతారు. హ్యాపీగా ఈ వైరల్ చిన్న చిన్న పనులు చేసుకుంటూ చక్కగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. కానీ ఇట్లా చేసిందండి మరి ఆ బాయ్ ఫ్రెండ్ దగ్గర ఉన్నదేంటో, హస్బెండ్ దగ్గర లేనిదేంటో. కారం కొట్టి బొట్టు మీద కాలు పెట్టి మరి కొట్టి చంపేశారు. మరి అంత కిరాతకంగా చంపాల్సిన పని ఏంటో. వదిలేస్తాడు, బతికేవాడు కదా. నువ్వు నాకు వద్దురా బాబు, నాకు అలా నోటు దొరికాడు, వాడితో నేను లైఫ్ లీడ్ చేసుకుంటాను, నువ్వు నాకు వద్దురా బాబు అని చెబితే వాడి పిల్లలతో ఎక్కడో దగ్గర బతికేవాడు కదా. ఆ బతకకుండా మరి కళ్ళలో కారం కొట్టి మరీ గుంతిగా కాలేజ్ తొక్కేంతటి దుర్మార్గానికి ఇప్పుడు సమాజంలో మహిళలు ఇలాంటి దుర్మార్గాలకు దిగబడుతున్నారంటే మంచి మెసేజ్ ఇస్తున్నారు. మహిళలే సమాజానికి ఇటువంటి మెసేజ్ ఇస్తున్నారంటే ఇక రాబోయే కాలం ఎలా ఉంటుంది అనేది కూడా మనం కొంచెం ఊహించుకుంటే ఇది చాలా దారుణం. వయసు ఏంటి, ఉన్నదేంటి, ఈ వయసులో ఉన్న బాయ్ ఫ్రెండ్ ఏంటి, ఏం చేసుకున్నావు నీ హస్బెండ్ అని చెప్పింది. ఇప్పుడు ఈ బాయ్ ఫ్రెండ్ ఏమో తిరుగుతారా బయట? తిరగరుగా. మరి తిరగనప్పుడు చంపడం వదిలేసుకుంటూ తిరిగేవాళ్ళేమో. వదిలేసినట్లయితే ఎక్కడో దగ్గర తిరిగి ఆ రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రం, ఇంకో రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రం ఎక్కడైనా బ్రతకగలిగే అవకాశం ఉండేది. కానీ చంపడం ఇద్దరిని లోపలేశారు కదా. ఇప్పుడు ఇద్దరు కలిసి లోపల ఆడతారు ఏం. మేడం ఈ మధ్య ఒక ట్రెండ్ అయిపోయింది. అంటే అలా లవర్ల కోసం కన్న బిడ్డల్ని కావచ్చు, కట్టుకున్న భర్తల్ని కావచ్చు, కన్న తల్లను కూడా చంపేస్తున్నారు. అంటే ఆడవాళ్ళు ఈ విధంగా ఎందుకు తయారవుతున్నారు అనుకో. ఆమె అయిపోయారు, ఏం చేస్తారు? ఆమానికి బలి పశువులు అయిపోతున్నారు మగాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ బట్టి. అయినా ఇప్పుడు అన్నట్లు ఇంత ముందులో కూడా ఆడవాళ్ళు అణిగిమణిగి ఉండేవాళ్ళయా. ఏంటంటే తల్లిదండ్రులు ఫస్ట్ వాళ్ళ పరువు కోసం అణిగిమణిగి ఉండేవాళ్ళు. పెద్ద అయ్యే కొలది అన్నదమ్ముల పరువు కోసం అణిగిమణిగి ఉండేవాళ్ళు. తర్వాత పెళ్ళి అయితే భర్త కోసం అణిగిమణిగి ఉండేవాళ్ళు. తర్వాత పిల్లలు పుడితే వాళ్ళ కడుపున పుట్టిన పిల్లల్ని వాళ్ళ చేతులతోటి వాళ్ళు చంపుకోవడానికి వాళ్ళ కోసమే అణిగిమణిగి ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా లేరు మహిళలు. పొత్తేపేరు అమ్మ నాన్నలు, పొత్తేపేరు తోడబుట్టిన వాళ్ళు, పొత్తేపేరు 3 పిల్లలు, మాకు మాత్రం కావాలి. ఒక్కొక్క ఆడది ఇద్దరేసి మెయింటెనెన్స్ చేస్తుంది. ఒకప్పుడు నలుగురు అమ్మాయిలు నలుగురిని మెయింటెనెన్స్ చేస్తున్నారు. 40 దాటిన ఆడవాళ్ళు ఇద్దరిని మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇద్దరైతేనే సరిపోతారు, ఒకళ్ళైతే సరిపోరు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడున్న జనరేషన్ లో 40 ఏళ్ళు వచ్చిన మహిళకే కానీ 30-35 ఏళ్ళ దగ్గర నుంచి ఉన్న మహిళలకే కానీ ఒకళ్ళు సరిపోరు, ఇద్దరు కావాలి. ఒకడు ఇంట్లో మొగుడు, ఇంకొకడు వీధిలో ప్రియుడు. ఇలా ఉంటే వాళ్ళకి సరిగ్గా సరిపోతారు. ఇక అమ్మాయిలు అయితే చెప్పక్కర్లా. పొద్దున పూట ఒకళ్ళు, లంచ్కి ఒకళ్ళు, ఈవినింగ్ 4 o'clockకి స్నాక్స్కి ఒకళ్ళు, నైట్కి ఫంక్షన్కి ఒకళ్ళు. ఫంక్షన్ వాడు మెయిన్. వీళ్ళందరూ జమ్మగాళ్ళే. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పెట్టేవాళ్ళు, చేసేవాళ్ళు, తిప్పేవాళ్ళు మొత్తం డమ్మీగాళ్ళే. నైట్ ఉంటాడు 9 o'clock దాటిన తర్వాత వాడు హీరో. అట్లాంటి వాళ్ళకైతే వీళ్ళు సరిగ్గా సరిపోతున్నారు. కానీ లేకపోతే వీళ్ళ వయసులేంటి, వీళ్ళ అసలు సిగ్గు శరం ఏమైనా ఉన్నాయా? కళ్ళల్లో కారం కొట్టి ఈమెకి 50 ఏళ్ళు ఉన్నాయంటే అతనికి 55 ఏళ్ళు ఉంటాయిగా దగ్గర. మరి ఆ 55 ఏళ్ళ వ్యక్తిని చంపాల్సిన పనేముంది? వదిలేస్తే తను బ్రతికేవాడో లేకపోతే చచ్చిపోయేవాడో లేకపోతే ఏదైనా రాష్ట్రం విడిచిపెట్టి ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చంపి ఏం చేసింది? లోపల వీళ్ళిద్దరూ కలిపి కడ్డీలు లెక్క పెట్టకుండా కూర్చున్నారు. వీళ్ళని ఇలా ఏ రాష్ట్రంలోనైనా, మన ఇండియన్ కంట్రీ వరకు ఏ స్టేట్ లోనైనా వీళ్ళని వదలొద్దు, వీళ్ళని లోపలేసి మేపొద్దని నేను ఎప్పటి నుంచో చెబుతున్నా. కాళ్ళు చెయ్యి తీసి వదిలేయండి. అబ్బాయి కానీ అమ్మాయి కానీ, ఒక మిడిల్ ఏజ్ ఉమెన్ కానీ, ఒక మిడిల్ ఏజ్ పురుషుడు కానీ, ఎవరైనా కానీ కాళ్ళు చెయ్యి తీసి రోడ్డు మీద వేసేస్తే హ్యాపీగా బ్రతికేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఈ చంపడానికి ప్రతి క్షణం గుర్తొస్తా ఉండాలి. ఈ భర్తని చంపినా, ప్రియుడిని చంపినా, పిల్లల్ని చంపినా,
ఎవరిని చంపినా, ప్రియురాలను చంపినా, భార్యను చంపినా, అమ్మా నాన్నలను చంపినా, ఎవరిని చంపినా గానీ కాళ్ళు చెయ్యి తీసి రోడ్డు మీద వదిలేస్తే వీళ్ళు చేసిన పనికి, వీళ్ళు బ్రతికిన బ్రతుకుకి, వీళ్ళు చేసిన తప్పుకి లైఫ్ లాంగ్ ప్రతి క్షణం గుర్తు రావాలి. అంటే కాళ్ళు చేయి తీసి రోడ్డు మీద వేయాలి. ఒక మహిళగా మీరేం చెప్తారు ఇలా మహిళలు ఇలా చేసేదాన్ని? ఒక లెక్క చెప్పాలంటే నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను. ఎందుకంటే ఒక మహిళగా ఇటువంటి మహిళలు మన ఇండియన్ కంట్రీలోనే ఇలా తయారవుతున్నందుకు, మన ఇండియన్ కంట్రీలో సరైన చట్టాలు, సరైన న్యాయాలు, సరైన శిక్షలు లేకపోవడం వల్లనే ఇలా పేటరిల్లిపోతున్నారు ఇవాళ ఉన్నటువంటి మహిళలే. కానీ అబ్బాయిలు కూడా ఉన్నారు అనుకో, అబ్బాయిలు కూడా లేరని చెప్పుకోవద్దు. 10% అబ్బాయిలు ఉంటే 90% లేడీస్ ఉన్నారు, మహిళలే ఉన్నారు. వాళ్ళు అబ్బాయిలే కావచ్చు, ఒక మిడిల్ ఏజ్ పురుషులే కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ 10% జెంట్స్ ఉంటే 90% మహిళలు ఉన్నారు. మహిళలకి ఏం చెప్తారు? నా సైడ్ నుంచి చెప్పేదేం లేదు. అబ్బాయిలైనా అంకుల్స్, అబ్బాయిలు అంకుల్స్ జాగ్రత్త. ఆంటీ వెనక మళ్ళీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చూసుకోండి, అమ్మాయి వెనక మళ్ళీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చూసుకోండి. మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి. పెళ్ళైతే వద్దురా బాబు, వాడుకొని వదిలేరా బాబు.